ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం లేక 1 నుండి 4 చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. వచనం 5, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. మంచిది పిల్లరా, ఈ 1 వేళ మధ్యాహ్నపు కూడికలో ప్రభు పాద సన్నిధిలో మనం చేరి ఉండగా దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలకించడం కొరకై మరోసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఉదయం రాత్రి మొదటి 4 వచనాలు చదివాం. తిరిగి ఇప్పుడు 5వ వచనం, 7వ వచనం కూడా మనం చదువుకున్నాం. 7వ వచనం ప్రతి సంఘానికి రాస్తున్నప్పుడు అదే మాట రిపీటెడ్గా వ్రాయడం మనం గమనిస్తాం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక, లేక ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. అలాగైతే ఈ మధ్యాహ్నం మనం కూడా వినాలి. ఎందుకని? వెరీ గుడ్, లైన్లో ఉన్నారటది మీరు. చెవులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఏం చేయాలి? వినాలి. చెవులకు రెప్పలు ఉన్నాయా? చెవులకి లేవా? చెవులకు రెప్పలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? కొంతమంది ఉన్నాయి అంటున్నారు, కొంతమంది అంటున్నారు. ఏదో రైట్ అంటారు. ఇంతకి వాస్తవానికి రెప్పలు దేనికి ఉన్నాయి? కళ్ళకు ఉన్నాయి. అది కళ్ళకి రెప్పలు ఉన్నాయి. కానీ మా నాన్నగారు ఏం చెప్పేవాడంటే చెవులు కూడా రెప్పలు ఉన్నాయి అనేవాడు. ఇదేందా అని అనుకునేవాళ్ళం మేము ప్రారంభంలో, చిన్నప్పుడు తెలియక. నిజమే, చెవులకు కూడా రెప్పలు ఉన్నాయి. ఎట్లా అంటే నిద్ర వస్తే కళ్ళు ఏమవుతాయి? రెప్పలు మూతపడతాయి కదా. కళ్ళు రెప్పలు మూతపడిన తర్వాత చెవులతో వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే దాని అర్థమైంది. ఇప్పుడు ఈ కంటి రెప్పలే చెవులు కూడా రెప్పలు. అర్థమైందా? సో చెవులు ఉన్నాయి కాబట్టి విన్నాం, కానీ ఈ కంటి రెప్పలు చెవుల మీద పడకుండా జాగ్రత్తగా ఉందాం. అంటే అర్థమేంటి? నిద్రపోకుండా ఉండు. మరి అది సామాన్యంగా పగలే అమ్మా కొంచెం పగలు ఉదయం కూడికలోనే నిద్ర వచ్చింది. మధ్యాహ్నం ప్రశాంతంగా చికెన్ పెట్టారు, ఇంక ఇప్పుడేమొచ్చేది? నిద్ర వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి దయచేసి నిద్రపోకుండా కొద్ది నిమిషాలు విందాం. మనం సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చాం, ప్రార్థనాపూర్వకంగా చేరి వచ్చాం. కాబట్టి నిద్రపోవడం ద్వారా మనం సాతానుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? దేవుని వాక్యాన్ని వినకుండా సాతానుకు ఒక ఆయుధం ఏంటంటే నిద్రే. నిద్ర ఉపయోగించి సాతాను మనం దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తాడు. మందిరానికి పొమ్మంటాడంట. మందిరానికి బొండి కూర్చోండి, బైబిల్ తీసుకెళ్ళండి, కానీ నిద్రపోండి అంటాడు. ఎందుకని? నిద్రపోతే వాక్యం ఎక్కదు, వాక్యం ఎక్కకపోతే కార్యం జరగదు. అంతే కదా. చెవులు గలవాడు వాక్యము ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. సో ఈ మధ్యాహ్నం కొద్దిగా ఎంతసేపు ఎందుకంటే మీరు నిద్రపోకుండా ఉండాలని నా ఆశ, ఈ ప్రయాస. రైట్, సరే విందాం. ఉదయకాలం మనం ఎఫెసు సంఘానికి వ్రాస్తున్న వర్తమానంలో ఆయన సంఘాన్ని మెచ్చుకున్నాడు. అదే సమయంలో సంఘములో ఉన్న తప్పిదాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అవును, దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా మెప్పును మెప్పుగానే చెప్తాడు, తప్పిదాన్ని తప్పుగానే చెప్తాడు. తప్పును మెప్పు చేయడు, మెప్పును
తప్పు చేయడు. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. మనుషులు ఏం చేస్తారు? మనోళ్ళైతే ఏం చేస్తారు? అంతా మాయ చేసేస్తారు కావాలంటే. కానీ దేవుడు అటు చేయడు. ఆయనకి మనవాళ్ళు ఎవరు? ఆయన వాళ్ళు ఎవరు? అందరూ ఆయన వాళ్ళే కదా. ఇంకా ఆయనకి తేడా ఏముంది? సో ఆయన ఎక్కడ కూడా తప్పునే అంటాడు, మంచిని మంచే అంటాడు. ఆయన వ్యక్తిత్వం అది. ప్రపంచంలో ఎక్కడా చూడని విధానాన్ని మన ప్రియ ప్రభువులో మనం చూస్తాం. దేవాతి దేవునిలో మనం గమనిస్తాం. ఆయన బైబిల్ గ్రంథంలో కొంతమంది ఆ బైబిల్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ మాటలు ఉన్నాయి, ఈ మాటలు ఉన్నాయి అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా వ్రాయబడ్డాయి? ఆయన దేనిని దాచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే తప్పుని తప్పకుండా తెలియపరుస్తాడు. తెలియపరచబడినప్పుడు ఆ తప్పిదాన్ని గురించి సరైన స్థితికి రావాలి అనేది ఆయన ఉద్దేశం. నాడైనా నేడైనా ఆయన ఉద్దేశం అదే అని మనం గుర్తించుదాం. సో ఎఫెసు సంఘంలో ఉన్న తప్పిదం ఏంటి? నీ మీద నేను ఒక తప్పిదం మోపాలనుకుంటున్నాను. అదేమిటంటే మొదట నీకున్న ప్రేమను వదిలావు. మొదట ఉన్న ప్రేమను వదిలావు. ఆ ప్రేమను వదిలిన సంఘం మొదట ప్రేమ ఉంది కాబట్టి క్రియలు జరిగించింది. మొదట ప్రేమ ఉంది కాబట్టి కష్టపడింది. మొదట ప్రేమ ఉంది కాబట్టి సహనంతో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ మొదటి ప్రేమను వదిలిందంటే ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి? లేవు. అలాగైతే ప్రేమ వదిలితే ఆ ప్రేమ వదిలిన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో 3 విషయాలు మనం విన్న ఉదయకాలం. ఒకటి ఏంటి? వెనుదిరుగుతారు. రెండవది దూరం అవుతారు. మూడవది గుర్తుపట్టలేరు. ఎవరిని? పక్కింటోళ్ళు కాదు, ప్రభువును గుర్తుపట్టలేరు. ప్రభువును గుర్తుపట్టలేకపోతే ఇక క్రైస్తవ్యానికి విలువ ఏంటి? ప్రభువును గుర్తుపట్టలేకపోతే ఆరాధనకు అర్థమేంటి? ప్రభువును గుర్తుపట్టలేకపోతే మన ప్రార్థనకు సఫలత ఎక్కడా? ప్రేమ వదిలితే ప్రభువును గుర్తుపట్టలేము. సో అందుకే ప్రేమ వదిలితివి అని నీ మీద నింద మోపుతున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగి ఉండుడి అన్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ. ప్రేమ కలిగి నడుచుకోండి అనే మాటలు చెప్పాడు. ప్రేమ కలిగి ఉండవలసింది ఎవరి పట్ల? ఉదయకాలం మనం విన్నాం కదా. ఎవరి పట్ల? పరిశుద్ధుల పట్ల లేక సంఘం పట్ల. రెండవది ఎవరి కుటుంబాల పట్ల? కొంతమందికి మన కుటుంబం మీద ఉండదు, మన ఇంట్లో వాళ్ళ మీద ఉండదు. ఎవరి ఇంటి మీద ఉండదు? పక్కింటి వాళ్ళ మీద చాలా ప్రేమ కదా. మన ఇంటి మీద ఉండదు, పక్కింటి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ. అందుకే మన అన్ని వాళ్ళకి పెడుతుంటాం. చివరికి మిగిలేదేంది? అర్థమైందా? పక్కింటి వాళ్ళ మీద చూపించబానయ్యా, పక్క వాళ్ళ మీద చూడబాకండి, పక్క వైపు చూడబాకండి. మనం ప్రేమ కలిగి ఉండవలసింది భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ప్రేమ ఉండాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. సంఘాలు ప్రేమ నిలయాలుగా ఉండాలి. కుటుంబాలు ప్రేమకు కేంద్రాలుగా ఉండాలి. మన ప్రేమ మన కుటుంబాల్లో చూస్తున్నవారు ప్రక్క కుటుంబాలు కుళ్ళుకోవాలి. ఎందుకు? ఏందంత ప్రేమతో ఉన్నారు అని కుళ్ళుకొని మనం కూడా అక్కడికి వెళ్తే బాగుండు. ఆడికి హోరేబుకి వెళ్తే బాగుండు అని అనుకోవాలి వద్దా? కానీ మనం చూసి కొంతమంది వాళ్ళు పోతున్నారు, వాళ్ళ ఇంట్లో ఒకటే కుమ్ములాట అంటే ఎవరన్నా వస్తారు హోరేబుకి? నా మాట అర్థమైందా? హోరేబుకు వచ్చినా నీ వల్లే, రాకపోయినా నీ వల్లే. మన కుటుంబాలను ఇరుగు పొరుగు ప్రభువు నమ్మని కుటుంబాల మధ్య ఎందుకు ఉంచాడు? ఆయన ప్రేమను ప్రత్యక్షపరచడానికి, ప్రేమ కలిగి ఉండడానికి మన కుటుంబాన్ని నమ్మని కుటుంబాల మధ్య ఉంచాడు. ఆ ప్రేమను చూపించాలి. మనలో ఉన్న ప్రేమ వారు గుర్తించగలగాలి. అప్పుడే ప్రభు సన్నిధికి రాగలరు. ఆగుదాం. ఆ ప్రేమ కలిగి ఉండుడి అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రేమ కలిగి ఉండవలసింది మూడవదిగా ఎవరి పట్ల? దేవుని పట్ల, ప్రభువు పట్ల, సంఘ పరిశుద్ధుల పట్ల, కుటుంబాలలో మాత్రమే కాదు కానీ అత్యంత ప్రాముఖ్యమైనది ప్రభు పట్ల. వాస్తవానికి దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండడం మనకు అర్థమైతే అమ్మాయ్యా మిగిలినవన్నీ ఆటోమేటిక్గా మనకి
నేర్చుకోగలుగుతాం, అభ్యాసంలోకి వస్తాయి. రండి ఈ మధ్యాహ్నం మరొక కోణములో ఆ మాట దగ్గరికి వెళదాం. ప్రేమ వదిలితివి అని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ వదిలిన ఈ సంఘాన్ని నువ్వు వదిలేవు అని చెప్పి విడిచిపెడుతున్నాడా? ప్రేమ వదిలిన ఆ సంఘానికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ మధ్యాహ్నం వర్తమానం వార్నింగ్. అర్థమైందా? వార్నింగ్ ఎవరిస్తారు? భర్త భార్యకి ఇస్తాడు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి ఇస్తారు. అవునా? దేవుడు భక్తి కోటికి వార్నింగ్ ఇస్తాడు. అవును, ఇక్కడ సంఘానికి ఆయన ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. వార్నింగ్ అంటే హెచ్చరిక ఇవ్వడం. ఏమన్నాడు చదువుదామా? ఇప్పుడు 5వ వచనం, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని 4లో చెప్పి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. అది వార్నింగ్. వార్నింగ్ అని చెప్పండి. ఇప్పుడు మారు మనసు పొందు, అది మారు మనసు పొందు అని సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రేమ వదిలిన వారి బాధ్యత ఏంటి ఇప్పుడు? అదే మారు మనసు పొందడం. ఆయన ఇస్తున్న హెచ్చరిక మారు మనసు పొందమని. ప్రేమ వదిలిన వారి బాధ్యత ఏం కావడం? మార్పు చెందడం, మారు మనసు పొందడం, రిపెంట్లో అవ్వడం, పశ్చాత్తాపడడం. ఎక్కడ ఆ మాట చెప్తున్నాడు? ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని నువ్వేం పొందాలి? మారు మనసు పొందాలి. పడిన స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. అమ్మా, ఒకవేళ కుర్చీలో కూర్చుని నిద్రపోతే కింద పడతారు, జాగ్రత్త. ఇంకా అక్కడ మారు మనసు పొందడానికి ఏముండదు, పడితే దెబ్బలే. అర్థమైందా? మారు మనసు పొందితేనే సరి అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో ఆ విషయంలో నువ్వేం కావాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఈ మారు మనసు పొందు అని హెచ్చరిక 7 సంఘాలు అక్కడికి వర్తమానాలు ఇస్తున్నప్పుడు 7 సంఘాలలో 5ంటికి పదాలు రాశాడు. 5 సంఘాలతో మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదామా? 2వ అధ్యాయం వచనం 5లో ఎఫెసు సంఘానికి రాశాడు, మారు మనసు పొందు అన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం వచనం 16 చదువు. కావున మారు మనస్సు పొందుము. విన్నారా? కావున మారు మనస్సు పొందుము. 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో చెప్పాడు మారు మనసు పొందు అన్నాడు. ఇక్కడ పెర్గము సంఘముతో చెప్తున్నాడు ఏమని? మారు మనసు పొందు అన్నాడు. మరలా అదే 2వ అధ్యాయం 21వ వచనం, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అన్నాడు. 22వ వచనం, మారు మనస్సు పొందితేనే అన్నాడు. విన్నారా? ఈ సంఘమే సంఘం తుయతేరా సంఘం. ఎఫెసు సంఘంతో చెప్పాడు మారు మనసు పొందు అన్నాడు. పెర్గము సంఘంతో చెప్పాడు మారు మనసు పొందు అన్నాడు. తుయతేరా సంఘంతో చెప్తున్నాడు మారు మనసు పొందు అన్నాడు. 3వ అధ్యాయం 3వ వచనం, నీవెలాగ ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము అన్నాడు. సార్దీసు సంఘముతో కూడా దేవుని హెచ్చరిక ఏంటి? మారు మనసు పొందు. ఎన్నయ్యా ఇప్పుడు? 4. 5వది 14వ వచనం, లేక 14వ వచనం నుండి 3వ అధ్యాయం 14వ వచనం నుండి లవోదికయ సంఘముతో జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఆ సంఘముతో కూడా జ్ఞాపకం చేసే మాట అదే. వచనం 19, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నాడు. సో 5 సంఘాలతో మారు మనసు పొందండి, మారు మనసు పొందు, మారు మనసు పొందు అన్నాడు. ఇప్పుడు నాకు ఒక పెద్ద ప్రశ్న మిగిలింది, మీకు సమాధానం చెప్పాలి నాకు. అమ్మా విన్నారా? అయ్యా కుర్చీలో ఉన్న సోదరులారా వినండి. మారు మనసు పొందమని ఎవరికి చెప్పాలి?
బాగా చెప్పారమ్మా, నాకు సమాధానం చెప్పినట్టే. మారు మనసు పొందమని ఎవరికి చెప్పాలి? మరి ఇక్కడ ఎవరు చెబుతున్నాడు? సంఘాలంటే నమ్మినోళ్ళ నమ్మనోళ్ళ? అంటే ఇప్పుడు మారు మనసు ఎవరికి కావాలా? నమ్ముకోని వాళ్ళకి మారు మనసు కావాలి, వాస్తవమే. కానీ నమ్మిన వాళ్ళు కూడా ఏం పొందాలి? 5 సంఘాలకు వర్తమానం అందిస్తూ మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటున్నాడు. అలాగైతే నమ్మిన వారిలో కూడా మారు మనసు అవసరం. ఇది రక్షణ సంబంధమైన మారు మనసు కాదు, క్రొత్త జన్మ సంబంధమైన మారు మనసు కాదు ఇది. కానీ నమ్మిన వారి జీవితాల్లో కొన్నిసార్లు ఎక్కడ పడ్డారో, ఏ స్థితిలో పొరపాటు ఉందో, ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడ ఉండకూడని ఉన్నాయో, ఎక్కడ లేక చేయకూడనివి చేశారో వాటి విషయాల్లో మారు మనసు పొందాలి. ఒక వచనం చదువుదామా? దీని ఇలాగే పట్టుకుందాం. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వచనం 1. ఆ మాట కోసం చదివించాను. కాబట్టి సహోదరులారా అన్నాడు. ఆగుదాం. 2వ వచనం ఆఖరిలో, మీ మనస్సు మారి, అంటే మీరు మారు మనసు పొందాలి. ఎవరు? సహోదరులు. మరి సహోదరులు కూడా ఏ విషయంలో మారు మనసు పొందాలి? ఎక్కడ పడిపోయామో ఆ విషయంలో మారు మనసు పొందాలి. నమ్మిన వాళ్ళు పడతారా? నమ్మిన వాళ్ళు లోపాలు ఉంటాయా? తప్పిదాలు ఉంటాయా? తొందరలు ఉంటాయా? ఉంటాయి. ఇక్కడే మనం చదువుతుంటే ఏ విషయంలో పడిపోయింది ఎఫెసు సంఘం? ప్రేమలో పడిపోయింది. ప్రేమలో పడిపోయింది, లవ్లో పడ్డామని కాదు, మళ్ళీ అటుపోయారు, లేనిపోయింది. ప్రేమించడంలో ఏముంది? అక్కడ లోపం వచ్చి ప్రేమను వదిలింది. ప్రేమను వదిలితివి. మొదట ఉండిన ప్రేమ, ప్రభువు నమ్ముకున్న దినాన ఉన్న ప్రేమ, ప్రభువును వెంబడించడానికి ప్రారంభించిన ఆ ఆరంభ దినాలలో ఉన్న ప్రేమ ఈ సంఘం ఏం చేసింది? వదిలిపెట్టింది. అంటే ప్రేమ విషయంలో పడిపోయింది. ప్రేమించాల్సిన సంఘం, ప్రేమను కలిగి ఉండవలసిన సంఘం ఆ విషయంలో తొట్టుపడింది, ఆ విషయంలో పడిపోయింది, ఆ విషయంలో తక్కువ పడింది. కాదు, అసలు ప్రేమే లేదు. అట్లయితే ఇప్పుడు ఆ విషయంలో ఏం కావాలి? అలాగైతే మధ్యాహ్నం హోరేబులో ఉన్న మనం కూడా ప్రేమలో ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయేమో, ప్రేమలో తక్కువ పడ్డామేమో, కుటుంబాన్ని ప్రేమించడంలో, పరిశుద్ధులను ప్రేమించడంలో, ప్రభువును ప్రేమించడంలో ఎక్కడైనా ప్రేమను వదిలితే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ప్రేమను వదిలిన దగ్గర మారు మనసు పొందాలి. మాత్రమే కాదు, పెర్గము సంబంధం దగ్గరికి వెళ్దామా? 2వ అధ్యాయం వచనం 15 కదా, 16లో నీవు మారు మనసు పొందు అన్నాడు. ఏ విషయంలో? 15వ వచనం, అటువలనే నికోలాయితుల బోధలు అనుసరించువారు నీలో ఉన్నారు అన్నాడు. 5వ వచనంలో బిలాము బోధలు అనుసరించువారు ఉన్నారు అన్నాడు. అర్థమైందా? అంటే సరికాని బోధల విషయాల్లో పెర్గము సంఘం ఏం కావాలి? మారు మనసు పొందాలి. అర్థమైందా? ఏదంటే అది రైట్ అని ఆ బోధను వెంబడించకూడదు, ఏదైనా ఒకటే అనే బోధను అంగీకరించకూడదు. అలా అంగీకరిస్తే తప్పకుండా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. సరైన బోధ ఏమిటో, సరైన వాక్యం ఏమిటో ఎరగాలి. పొరపాటు ఉంటే, బోధలో తప్పు ఉంటే అక్కడ ఏం కావాలి? మారు మనసు పొందాలి. వెళదామా? వచనం 2వ అధ్యాయంలోని 22వ వచనం, ఇదిగో నేను దాని మంతం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే అన్నాడు. అంటే ఏ విషయంలో మారు మనసు పొందాలి? క్రియల విషయంలో మారు మనసు పొందాలి. ప్రేమ విషయంలో మారు మనసు పొందాలి. ఎవరు? ఎఫెసు సంఘమేలే, నమ్మిన వారే, పరిశుద్ధులే.
బోధల విషయంలో మారు మనసు పొందాలి. ఈనాడు ప్రపంచంలో రకరకాల బోధలు ఉన్నాయి. ఒక టచ్ అంటాడు, అనగానే ఏమవుతున్నారు? పడిపోతున్నారు. టచ్ అనగానే ఇటువంటి బోధలు ఎక్కువైపోయాయి. కరిస్మాటిజం బోధలు, పెంటికోస్టిజం బోధలు నేడు ఎక్కువైపోయాయి రకరకాలుగా. ఆత్మకు భిన్నమైన బోధలు నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉండిపోయాయి. వినండి, అటువంటి బోధల వైపు మనం వెళుతున్నామేమో, సరికాని బోధల వైపు వెళ్ళిపోతున్నామేమో, పర్వాలేదులే ఏదైనా వాక్యమే అని వెళ్ళిపోతున్నామేమో. జాగ్రత్త, ఆ బోధల విషయంలో మారు మనసు పొందాలి. ఇక్కడ క్రియల విషయంలో మారు మనసు పొందాలి. ఎటువంటి క్రియలు జరిగిస్తున్నాం? మన క్రియల్లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా? మన క్రియల విషయంలో మారు మనసు పొందాలి. సంఘాలే ఏం కావాలి? మారు మనసు పొందాలి. ఆలోచన చేయండి. ఇంకా వెళదాము కిందకి. సార్దీస్ సంఘం ఏ విషయంలో మారు మనసు పొందాలి? అసలు ఈ పెద్ద సమస్య. బతికున్నానన్న పేరుంది కానీ అదే జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. ఎందుకని వచ్చిన 3 ఏమన్నాడు? నీవు ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొని, అంటే ఉపదేశాన్ని గైకొనకపోతే అయ్యా అమ్మా మనం ఏమైనట్టు? చచ్చిపోయినట్టే. అది వాక్యం విని గైకొనకపోతే చచ్చిపోయినట్టే. అర్థమైందా? వాక్యం ఎంత విన్నామని కాదు, గైకొంటున్నామా లేదా. వాక్యాన్ని గైకొనకపోతే చచ్చిపోయినట్టే. మీరు వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి అనే మాట చెప్పాడు. వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఒకవేళ వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే, వాక్యాన్ని గైకొనకపోతే మనం జీవం కలిగిన వారో కాదు. మారు మనసు పొంది ఉండొచ్చు, అంటే ప్రభువుని నమ్మి ఉండొచ్చు, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉండవచ్చు, కానీ దేవుని వాక్యం గైకొనకపోతే ఆత్మీయంగా మనం ఎటువంటి వారం? జీవం లేని వారమే. జీవం లేని శవం ఏం చేసింది? ఏం చేయదా? జీవం లేని శవం ఏం చేసింది? చాలామంది ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? శవాల్లాగా మిగిలిపోయాయి. శవాల్లాగా ఉండిపోయారు చాలామంది ఆత్మీయులు. నమ్మిన వారే శవాలైపోయారు. జీవం లేదు. ఎందుకని? వాక్య దర్శనము లేదు. ఒకవేళ వాక్యం వినబడుతున్నా దాన్ని ఏం చేయడం లేదు? గైకొనడం లేదు. వాక్య ప్రకారం నడుచుకోవడం లేదు. వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడే 119వ కీర్తన అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించాను. మనుషుడు రొట్టె వలన మాత్రము అమ్మా వింటున్నారా? ఆడవాళ్ళకి ఒక ఛాన్స్ ఉంది నిద్రపోవడానికి. ఏంది? బలి చెప్పారు మీరు, చాలా సంతోషం. కొంతమంది నిద్రపోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాక్యం వినాలనుకో మామూలుగా వేసుకుంటారు. నిద్రపోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఆ ఛాన్స్ లేదు. మీరు నిద్రపోతుంటే క్లియర్గా అర్థమవుతారు. వీళ్ళు నిద్రపోతున్నారు అస్సలు అర్థం కాదు. బైబిల్ చదువుతున్నారేమో అనిపించింది పాపం, ఉట్టిదే. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో జీవం కలగాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో తప్పక ఆ సజీవుల లక్షణాలు మనలో ఉండాలి. యేసు ప్రభువారు యాయిర్ అనే ఊరికి వెళుతున్నాడు. ఆ ఊర్లోంచి ఒక పాడను మోసుకొని బయటకు వస్తున్నాడు. ఎవరిదా పాడ? విధవరాల కుమారుడిది. ఆమె బహుగా ఏడుస్తుంది. ఆమె ఏడుస్తూ ఉండగా ఆమెను చూచి, అమ్మా ఏడవద్దు అన్నాడు. పాడిని ముట్టాడు. మోస్తున్న వారు ఏమైపోయారు? నిలబడ్డారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? చిన్నవాడా లే అన్నాడు. లెమ్మనగానే వాడు ఏం చేశాడు? లేచాడు. ఇప్పుడు అతనిని అతని తల్లికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత అతడు బ్రతికాడా లేదా? బ్రతికినవాడు అప్పగించాడా? బతికినవాడు అప్పగించాడా? బతికినవాడు అప్పగించబడ్డాడు కాబట్టి ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అది ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. సజీవంగా ఉన్నాడు అన్నాను గుర్తేంటి? మాట్లాడుతున్నారు. అంటే నీవు నేను కూడా వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే మాట్లాడతాం.
ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతాం? లోకాభిరామాయణం అంతా మాట్లాడతాం కదా. ఏం మాట్లాడతాం? మరి అక్కో వాడంతా ఆ అమ్మాయిని తీసుకుపో, నీకెందుకు? ఎవరు సంగతి నీకెందుకు? సజీవంగా ఉన్న మనం, వాక్యాన్ని గైకొన్న మనం, వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మనం మాట్లాడాలి. ఎవరిని గురించి మాట్లాడాలి? చదువుదామా? అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 11వ అధ్యాయం 20 వచనం చదువుదాం. 11:20 చదువుకుందాం. 11:20. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. కురేనీయులు కొందరును ఉండిరి, వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు, ఆ మాట కావాలా, గ్రీసు దేశపు వారితో మాట్లాడుతున్నారు. వినండి. మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎవరు? సచినులా బతికినోళ్ళ? అంతే కదా. వాళ్ళలో ఏముంది? జీవం. ఏం మాట్లాడుతున్నారు? చదవయ్యా. ప్రభు అయిన యేసును గూర్చి. అది అర్థమైందా? ఎవరిని గూర్చి? ప్రభు అయిన యేసును గూర్చి. అట్లయితే నీవు నేను కూడా వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మనలో ఏమున్నట్టు? జీవం ఉన్నట్టు. జీవం ఉంటే మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అక్క ఆ సీరియల్ భలే ఉండిద్ది అక్క కదా. ఒకసారంట మీటింగ్ ఒక ఆయన, ఒక సేవకుడిని పిలిచాడంట. పిలిచి సేవకుడితో చెప్పాడంట, ఏమండి నీకు సరిగ్గా 7:05 ఇస్తా వర్తమానం, 7:55 ముగించాలి నువ్వు అన్నాడంట. ఏంది ఎంత స్ట్రిక్ట్గా చెబుతున్నాడని ఈయన ఆశ్చర్యపడ్డాడు. సరే, ఈయన 7:05 వాక్యం ఇస్తాడని కొంచెం ముందుగానే సిద్ధపరిచాడంట. ఎవరు రాలా. సరే, మొత్తానికి మాత్రం కొంచెం ముందు వచ్చాడు. ఈలో పాటలు పడుతున్నారు. తర్వాత అందరూ వచ్చారు. 7:05 ఇచ్చాడు. 7:05 ఇచ్చిన తర్వాత ఎన్ని గంటలు ముగించమన్నాడు? 7:50 ముగించమన్నాడు. ఈయన 7:50 ముగించకుండా 8:05 ముగించడానికి ప్రయత్నం చేశాడు. 7:50 దాటింది. ఒక్కళ్ళు లేరు ఆ సంఘంలో, ఆ మందిరంలో ఒక్కళ్ళు లేరు. ఈయనకి ఒకళ్ళ బట్టి ఒకళ్ళు లేచిపోతున్నారు. ఏంది సార్? అయిపోయిన తర్వాత ఏందండి అంటేను, సార్ సీరియల్ వచ్చేది సార్ అంటే. బహుశా ఈయన కూడా వెళ్తాడు ఆ సీరియల్కి. అంటే సజీవంగా ఉన్నవారు మాట్లాడాల్సింది ఎవరి గురించి మాట్లాడుతున్నారా? వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మనం చచ్చిన వాళ్ళమే. తప్పకుండా ఏం కావాల్సిందే? మారు మనసు పొందాలి. ఆ మాట మాత్రం మర్చిపోకండి. మారు మనసు పొందాలి. క్రీస్తుని గురించి మాట్లాడాలి. ఇంకో చోట యాయేరు కుమార్తెను లేపాడు. ఆమెకి ఏం పెట్టమన్నాడు? అన్నం పెట్టమన్నాడా? ఎందుకన్ను అన్నం పెడుతున్నారు అంటే బతికినోళ్ళు పెడతారా, సచినోళ్ళు పెడతారా? మీరు అబద్ధం ఆడుకొని చెప్పండి. శ్మశానాల్లో కొన్నిసార్లు ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? అది నేను ఆ మాట అనలేక. శ్మశానాల్లో కొంతమందికి ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి తింటారా? కాకులే తిని వెళ్తాయి. ఈనాడు చాలామంది దగ్గర, క్రైస్తవుల దగ్గర వాళ్ళ ఇంట్లో కాకులు తిని వెళ్తున్నాయి. సజీవంగా ఉన్నాం అనుకుంటున్నాములే కానీ వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మనం ఎవరం? చచ్చిన వాళ్ళమే. మన ఆహారం ఏమవుతుంది? కాకులు ఎత్తుకుపోతున్నాయనే బైబిల్లో చెప్పాడు. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఏమైనాయి? పక్షులు ఎత్తుకుపోయినాయి. అర్థమైందా? పక్షులు ఎత్తుకుపోయినాయి. ఈనాడు చాలామందిలో వాక్యం ఎందుకు ఫలించట్లేదంటే ఏం చేస్తున్నాయి? పక్షులు వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాయి. అందుకనే ఎన్నిసార్లు చెప్పినా మన పద్ధతి మారదు, ఏం చెప్పినా మన విధానాలు మారవు. ఇంతే మనం. ఎందుకని? మనం ఎవరు? అరే బతికినోళ్ళు కదా. పాపముల చేత అపరాధముల చేత చచ్చిందేమో ఎఫెసీయులకు 2వ అధ్యాయం. ఇక్కడ వాక్యమును గైకొనని సాత్తి సంఘం
పేరుకు మాత్రం జీవిస్తున్నావు అన్న పేరుంది, కానీ నీవు మృతుడివే అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే, వాక్యాన్ని గైకొనకపోతే చచ్చినోళ్ళమే. అందుకే మన జీవితాల్లో చాలాసార్లు సరైనవి కనబట్టలేదు. వాక్యాన్ని గైకొనడం కొరకు నీవు నేనేం కావాలి? మారు మనసు పొందాలి. మాత్రమే కాదు, రండి ప్రకటన. ఏ స్థితిలో నుంచి పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు అన్నాడు. ఎఫెస్ సంఘం ఏ విషయంలో మారు మనసు పొందాలి? ప్రేమ విషయంలో. పెర్గమ సంఘం బోధ విషయంలో. ఇప్పుడే సంఘం తుయతైర సంఘం ఏ విషయంలో? క్రియల విషయంలో. సార్దీస్ సంఘం ఏ విషయంలో? వాక్యం విషయంలో. వాక్యం అంటే వాక్యాన్ని అనుసరించే విషయంలో. వింటున్నాం కానీ అనుసరించే విషయంలో. ఆగుదాం. ఇంకో సంఘం ఏ సంఘం? లవోదీయ సంఘం. అక్కడ ఏమన్నాడు? నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు. ఎందుకు? వచ్చిన 18 చదువుదామా లేక 17 నుంచి చదువుదాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడు. ఇట్నేమంటాం మనం? ఇట్నేమంటాం? తిట్లు. దిక్కుమాలినోడా ఏంది? మీకు అర్థం కాదా? మీ ప్రాంతంలో అంటారా? మా ప్రాంతంలో దండిగా అంటారు. దిక్కుమాలినోడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు లవోదిక సంఘాన్ని వరుసపెట్టి కడుతున్నాడు ఎవరు? దేవుడే వరుసపెట్టి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చదువుదామా మరలా. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలినుడును, దరిద్రుడును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును అంటే దాని అర్థం ఏంటి? తను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తించక తనకున్న స్థితి మర్చిపోయి అతిశయిస్తున్నాడు. అతిశయిస్తున్న సంఘాలు ఏం కావాలి? గర్వం దగ్గర మారు మనసు పొందాలి. నాకేంటి? నాకేం కొదువు లేదు, అసలు నేను ప్రపంచం మొత్తం తెలుసు, నేను ఆల్ ఓవర్ ఇండియా తెలుసు, ఆల్ ఓవర్ ఆంధ్ర తెలుసు, అసలు నాకు తెలియంది ఎవరు? అవునా? దీని ఏమంటారు? అసలు ఏమీ లేదు. దేవుడు అన్నాడు చివరికి, నీ కళ్ళకేం కావాలా? కాటుకెందుకు? కళ్ళు కాటుకెందుకు? సామాన్యంగా కాటుకు కొంతమంది కళ్ళు కాటుకు పెడితే అందంగా కనపడదని పెట్టుకుంటారు. అందానికి కాదు, వాస్తవానికి కాటుకు పెట్టాల్సింది. ఎందుకంటే కళ్ళు సరి చేసుకోవడానికి. అర్థమైందా? నీ కళ్ళు సరిలేవు, అందుకని నాకు దేని కొనుక్కోమన్నాడు. లేకపోతే ఏం చేస్తానన్నాడు? నీ ముఖాన్ని ఉమ్మేస్తా అన్నాడు. మారు మనసు పొందు. నీవు అతిశయిస్తున్నావు. నేటి సంఘ కాలాన్ని లవోదికయ సంఘ కాలంతో పోలుస్తారు. నేడు పైకి భక్తి కలిగినట్టుగా ఉన్నావు, ఎలా కనబడుతున్నావు? శక్తి లేని భక్తితో ఉన్నావు. మనలో దైవిక లక్షణాలు లేవు, చాలాసార్లు ఆ దైవిక విధానాలు లేవు. కానీ నాకేం తిరుగు, నేను పాడగలను, నేను చెప్పగలను, నేను ప్రార్థన చేయగలను, అసలు నేను అని అతిశయిస్తున్నావు. అతిశయం దగ్గర ఏం కావాలి? ఈ మాట వదిలిపెడతాను చెప్పే కదా ముందే. ఇప్పుడు ఎవరి సంగతి ఇది? అంతే కదా, మందు కాదు కదా. గర్వం ఉంటే నువ్వు కూడా ఏం చేయాల్సిందే? మారు మనసు పొందాల్సిందే. అందుకే చెప్తున్నా, నిన్న మా పిల్లలు వర్తమానం అందించే విషయంలో ప్రభు సహాయం చేస్తాడు, కానీ ఏముండకూడదు? హెచ్చింపు ఉండకూడదు. అతిశయం ఉంటే మారు మనసు పొందాల్సింది. ఎవరైనా సరి చేసుకోవాలి. అవును, మారు మనసు పొందం. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఆత్మ సంఘములతో చెప్తున్నాడు. చెప్పండి. ఇప్పుడు చెవులు గలవాడు అంటే ఏం చేయాలి? ఇప్పుడు వినాలంటే విన్న తర్వాత ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ప్రేమలో తక్కువ పడ్డావా? ప్రేమలో తక్కువ పడ్డావు కాబట్టే కూడికల్లో ఉండవు. ప్రభువును ప్రేమించవలసినంతగా ప్రేమించట్లేదు కాబట్టే ప్రకటన లెక్క చేయవు. దేవుని సేవకులను గౌరవించలేవు. దేవుని మందిర పరిచర్యలో నువ్వు ఉండలేవు. ప్రేమ ఎక్కడుంది? ఆ విషయంలో ఏం కావాలి? మారు మనసు పొందాలి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరైన ప్రేమలు లేవు. ఆ విషయంలో ఏం కావాలి? మారు మనసు పొందాలి. పరిశుద్ధుల పట్ల ప్రేమ సరిగా లేదు. ఏం కావాలి? మారు మనసు కావాలి. ఇలాగ అన్ని విషయాలు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలో ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే సరి అన్నాడు. మారు మనసు పొందుము. మళ్ళా చదువుదామా? 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని
మారు మనసు పొంది అన్నాడు. మారు మనసు పొందాలి. మారు మనస్సు పొందిన ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. మారు మనసు పొందిన ఒక దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. రండి, సమూయేలు రెండవ గ్రంథం. సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం 11వ అధ్యాయం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు యొక్క చరిత్రలో ఉండకూడని ఒక సంభవం, విచారకరమైన సంఘటన మనం చూస్తాం. ఈ సందర్భం దగ్గర దేవుడు అతనిని హెచ్చరిక చేయడానికి, వార్నింగ్ ఇవ్వడానికి ఎవరిని పంపించాడు? నాతాను పంపించాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను అని స్పష్టంగా రాశాడు. ఎందుకు పంపించాడు? హెచ్చరిక చేయడానికే, మారు మనసు పొందు అని చెప్పడానికే పంపించాడు. అతన్ని పంపిస్తే నాతాను వచ్చి ఏం చేశాడు? దావీదుతో మాట్లాడలేదా? మాట్లాడాడు. ఒక చిన్న కథలాగా చెప్పాడు, ఒక స్టోరీలాగా చెప్పాడు. చెప్పి విన్న తర్వాత, నాతాను చెప్పిందంత విన్న తర్వాత దావీదు ఏమన్నాడు? నిశ్చయంగా ఆ మనుష్యుడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఆ మనుష్యుడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఆ మాట అనగానే ఇప్పుడు నాతానే ఒక సడన్ బ్రేక్ వేసాడు. ఏంటిది? ఆ మనుషుడు నువ్వే అన్నాడు. ఒరి, ఇప్పుడు సావాల్సినాడు ఎవరు? గేర్ రివర్స్ అయింది. ఈయన అనుకున్నాడు, ఈయన ఏదో స్టోరీ చెబుతున్నాడు, కథ విషయం జరిగిన సంఘటన చెబుతున్నాడు అనుకొని సడన్గా తీర్పు తీర్చాడు. ఏమని? అతడు ఒక్కోరికి 4 గొర్రెలు ఇవ్వాలి, ఆ మనుషుడు మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే నాతాను అన్నాడు, ఎవరోగా సార్, ఆ మనుషుడు నువ్వే అన్నాడు. ఏం చేయాలి న్యాయంగా? ఆ మనుషుడు నువ్వే అనగానే దావీదుకున్న అధికారాన్ని బట్టి నాతాన్ని ఏం చేయొచ్చు? ఉరిదీయొచ్చు. వెంటనే భటులను పిలిపించి నరికేయండి అనొచ్చు. కానీ ఏం జరిగింది? చదువుదామా? వచనం 13. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అన్నాడు. ఇది మారు మనసు. జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోవడం, పొరపాటును ఒప్పుకోవడం. నేను పాపము చేసి తిని అని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. దావీదు మారు మనస్సు పొందాడు. కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన ఎంత దుఃఖపడ్డాడో కదా, ఎంతగా వేదన పొందాడో, కన్నీరు విడిచాడు. కన్నీళ్లతో నా పొరుపు తేలిపోతుంది కదా. అయ్యా, రక్షణ ఆనందంగా మరలా నాకు దయచేయ్యా అని విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మార్పు చెందాడు. అంటూ అన్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్షించేవా అయ్యా, నన్ను అలక్షించేయొద్దయ్యా. ఎంత ఏడ్చాడో, ఎంత ఏడ్చాడో. గుర్తుపెట్టుకోండి, లోపాలు పొరపాట్లు మానవ సహజం, కానీ మారు మనసు పొందడం క్రైస్తవ లక్షణం. పశ్చాత్తాపడడం భక్తుని లక్షణం. ఎక్కడైనా అయ్యామా ఏ విషయంలో పొరపాట్లు ఉన్నాయా సరిచేసుకుందాం, చక్కదిద్దుకుందాం. ఇప్పుడు రండి, మారు మనసు పొందిన దేశం చదువుదామా? యోనా గ్రంథం. అంతే, మీ తెలిసిన ఊరే, ఆ ఊరు కూడా. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం వచనం 8. వచనం 8. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని. ఓకే, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. విన్నారా? ఈ మాట వినబడినప్పుడు 10వ వచనం, ఈ నినివే వారు
తమ చెడు నడతలు మానుకొనగా అంటే అర్థమేంటి? మారు మనస్సు పొందగా. దేవుడు చూచి చేస్తానన్న కీడు చేయక ఏం చేశాడు? మేలు చేశాడు. మారు మనస్సు పొందితే మేలు, మారు మనస్సు పొందకపోతే నష్టం, కీడు. ఆలోచన చేయండి. నీవారు మారు మనస్సు పొందారు, పశ్చాత్తాపడ్డారు. అవును, దావీదు మారు మనస్సు పొందాడు, నిజమే. నీనివే వారు ప్రభువుని నమ్మని వారే. కానీ నేనేమంటున్నానంటే, నమ్మిన వారి జీవితాల్లోనైనా మారు మనస్సు పొందితే, ఏవి చేయకూడదు చేస్తున్నావో వాటిని మానివేస్తే, ఏవి అనకూడని అంటున్నావో వాటిని మానివేస్తే, మారు మనస్సు పొందితే దేవుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. అర్థమైందా? మేలు చేస్తాడు. దావీదు జీవితంలో ఆయన మారు మనసు పొందగా తిరిగి ఆయన ఏవైతే వాస్తవానికి మరణానికి పాత్రుడే కానీ దేవుడు ఏం చేశాడు? మరణము నుండి తప్పించాడు. మరణం పాలు కాకుండా దావీదును కాపాడాడు. అవును, ఇలా పగటి వేళ మారు మనసు పొందడం అనేది దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రండి మరలా ప్రకటన గ్రంథానికి వెళదాం. ప్రకటన గ్రంథానికి వెళదాం. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏంటి చదువుదామా? మారు మనసు పొందుము అని ఆ సంఘాలకు హెచ్చరిక చేస్తున్నాడు. నమ్మిన వారితోనే ఆయన మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందకపోతే ఫలితం ఏంటి చదువుదామా? ఆ మాట లేని ఎడల. ఏమి లేని ఎడల? అది దాని అర్థం. మారు మనసు పొందుము, మారు మనసు పొందితేనే సరి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఎంత బాధాకరమైన మాట. అంటే దాని అర్థం ఏంటి? తీసివేస్తానంటే లేకుండా చేస్తాను. వినండి, నేటికి ఎఫెస్సులో సంఘం లేదు. అర్థమైందా? ఎందుకని అంతే. కేవలం మారు మనసు పొందు అని చెప్పిన మాటను వినకపోవడాన్ని బట్టి అక్కడ సంఘమే లేదు. తీసివేస్తాను అన్నాడు, తీసివేశాడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, నీ జీవితంలో ఏదైనా మారు మనసు పొందాల్సింది దేవుడు హెచ్చరిక చేస్తుంటే మారు మనసు పొందకపోతే చెప్పండి ఇప్పుడు కొద్దిగా బాధకరంగా భయంకరంగా ఉంది కదా మాట. ఏం చేస్తాడు ఆయన? తీసివేయబడతావా, మారు మనసు పొందుతావా? ఏది మేలు? మారు మనసు పొందడం మేలు. అందుకే వర్తమానం. మారు మనసు పొందకపోతే తీసివేస్తా, లేని ఎడల దీపస్తంభం తీసివేస్తా అన్నాడు. ఆ దీపస్తంభం ఆ స్థలం నుండి ఏమైపోయింది? తీసివేయబడింది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు దేనికి ఇష్టపడలేదు? ఏ పగటి వేళ నువ్వు మారు మనసు పొందడానికి ఇష్టపడతావా? మారు మనసు పొందకుండానే జీవితాన్ని కొనసాగిస్తావా? ఏ విషయంలో పడిపోయామో, ఎక్కడ పొరపాట్లున్నాయో, ఎక్కడ లోపాలున్నాయో సరిచేసుకుందాం, చక్కదిద్దుకుందాం, మారు మనసు పొందుదాం, మార్పు చెందుదాం. ప్రభు తప్పకుండా మన జీవితాలకు మేలు చేస్తాడు. ఆగుదాం. ఈ పగటి వేళ ఎఫెస్సు సంఘానికి రాస్తున్నప్పుడు నువ్వు మారు మనసు పొందు అని జ్ఞాపకం చేశాడు. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఫలితం ఏంటి? లూకాసు వార్తలు అదే మాట ఇక్కడ తీసివేస్తాను అన్నాడు. 13వ అధ్యాయం చదువుదామా? లూకాసు వార్త 13వ అధ్యాయం. మంచిది, జాగ్రత్తగా విన్నారు. మంచిది, మీరు చాలా సంతోషం. నిద్రపోకుండా విందాం. 13వ అధ్యాయం వచ్చిన 5 చదువుదామా? 5 మీరు మధ్యలో చదువుతున్నారు. ఆ మాట కావాలి. మీరు మారు మనస్సు పొందని ఎడలా మీరందరూ అలాగే. ఎలాగో ఎఫెస్సు సంఘం ఏమైపోయింది? తీసివేయబడింది. ఎందుకు జరిగింది అలాగూ? మారు మనసు పొందకపోతేనే. మారు మనస్సు పొందని ఎడలా నీవు కూడా అలాగే నశిస్తావు. ఈ మధ్యాహ్నం మారు మనస్సు పొందవలసిన విషయాల దగ్గర మారు మనసు పొందుదాం. దాచిపెట్టద్దు, కప్పెట్టుకోవద్దు. అమ్మాయ్యా, దేవుడు నీతో మాట్లాడే విషయాల దగ్గర మారు మనసు పొందు. ఏ విషయంలో పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో, కొన్నిసార్లు లవోదికేస్ అసలు అంతా బాగున్నాను, నాకేమీ పొరపాటు లేదు అనుకునే క్రైస్తవులు ఎక్కువైపోయారు నేటి దినాల్లో. జాగ్రత్త. ఏ విషయంలో పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో, ఎక్కడ తొందరపాట్లు ఉన్నాయో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు.
దేవుని కళ్ళ ఎదుట ఏదైనా దాచగలమా? రహస్యంగా ఏదైనా ఉంచగలమా? ఆయనకి తెలియకుండా మెయింటైన్ చేయగలిగింది ఏదైనా ఉందా? ఏం లేదు. ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసు, నీ ఆంతర్యం ఏంటో తెలుసు. ఆయన అన్నీ ఎరిగినవాడు. ఆయన ఏది దాచా లేదు. ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో, ఏ విషయంలో తొందరపాట్లు ఉన్నాయో, ఎక్కడ మనం సరిచేయబడాలో ఆ సరిచేయబడాల దగ్గర మనం ఏం చేయబడదాం? సరిచేయబడదాం. మారు మనసు పొందాం. మరలా మనకు ఉజ్జేనా మారు మనసు పొందితేనే సరి లేని ఎడల, మారు మనసు పొందని ఎడల నాశనం అన్నాడు. దేవుని నమ్ముకొని దేవుని బిడలంగా చేయబడి నాశన పాత్రలం అవుదామా? ఆలోచన చేయండి. ఇక్కడ వ్రాయబడిన నాశనం వినండి, మనం నరకానికి వెళ్తామని కాదు, కానీ భూమి మీద మనం పొందవలసిన వాటిని, మన జీవాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదివారం మనం ఎందుకు వస్తాం మందిరానికి? బ్రదర్స్ చెప్పాలా? ఆదివారం ఎందుకు వస్తాం? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం, రొట్టె విరవడానికి, ఆరాధన చేయడానికి. వచ్చినప్పుడు మనం రొట్టెలో పాత్రలో చేవేసినప్పుడు ఎలా చేవేయాలి? యోగ్యంగా చేయాలి. అక్కడ రాస్తూ అన్నాడు, ఎవడైనా అయోగ్యంగా రొట్టెలో కానీ పాత్రలో కానీ పాలు పొందితే ఇప్పుడేమన్నాడు? శిక్షావిధికి పాత్రలు అవుతారు అన్నాడు. మొదటిది శిక్ష, రెండవది బలహీనలు అవుతారు, రోగులు అవుతారు అన్నాడు. మూడవది నిద్రపోతారు అన్నాడు. ఏమవుతారు? ఇంకేం ప్రశాంతం నిద్రపోవచ్చు కదా. నిద్రపోతారు అనే మాట అర్థమైంది? అది ఇక్కడ ఉద్దేశం. అయోగ్యంగా రొట్టె పాత్రలో పాలు పొందకూడదు. అంటే ఏది లోపం ఉందో దాన్ని సరి చేసుకొని అక్కడికి రావాలి. కొంతమంది సహవాసాల వారు ఏం చెప్తారంటే, అమ్మో రొట్టె పాత్ర ప్రతి ఆదివారం తీసుకోకూడదు. ఎందుకు? ఎంత పవిత్రమైనవి, ఆయన శరీరం, ఆయన రక్తం కాబట్టి ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇప్పుడు 4 రోజులు ఏం చేయొచ్చు? 4 రోజులు. ఇంకా వాళ్ళు చెప్పేది కూడా, వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్తారు, మీరు రొట్టె పాత్ర తీసుకునేవాడు వారం దినాలు ఏం చేయాలా? ఉపవాసం ఉండాలా. మిమ్మల్ని మీరేం చేసుకోండి, సరి చేసుకో. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? మిగిలిన రోజులు ఎట్టయినా ఉండొచ్చు, రొట్టె పాత్ర తీసుకునేటప్పుడు మన విధానం అది కాదు. వారం వారం రొట్టె పాత్రలో చేవేస్తున్నామంటే యోగ్యంగా బ్రతుకుతూ ప్రతి ఆదివారం రొట్టె పాత్రలో చేవేయాలి. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఎక్కడైనా తొందరపాట్లు ఉన్నాయా, వెంటనే ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కొంతమంది రొట్టె ఎప్పుడు ఇస్తారు తెలుసా? రొట్టె పాత్ర ఎప్పుడు ఇస్తారు తెలుసా? మీకు తెలియకపోతే ధన్యుల్లే. డిసెంబర్ 31 ఇస్తారు. డిసెంబర్ 31 ఏ వారం? రేపు కాదు. మామూలుగా డిసెంబర్ 31 ఏ వారం వచ్చినా ఇస్తారు. పాస్టర్లు అంతే చేస్తున్నారు, సేవకులు అనబడిన వాళ్ళు, ప్రజలు కూడా అంతే పెడుతున్నారు. బైబిల్ ప్రకారంగా రొట్టె విరవడానికి ఎప్పుడు కూడుకున్నారు? ఆదివారం. ఏ ఆదివారం? నెలకు వచ్చే ఆదివారమా, సంవత్సరానికి వచ్చే ఆదివారమా? మీ ఊర్లో ఆదివారం ఎప్పుడు వచ్చింది? మీ ఊర్లో ఆదివారం ఎప్పుడు వచ్చింది? వారానికి ఒకసారి వచ్చిందా, నెలకు ఒకసారి వచ్చిందా? వారానికి ఒకసారి వచ్చిందా, 3 నెలలకు ఒకసారి వచ్చిందా? వీళ్ళకి మైండ్ ఉందో లేదో అర్థం కాదు కొన్నిసార్లు. ప్రభువులను క్షమించుగాక. వారం వారం రొట్టె విరవడానికి మనం కూడి వస్తున్నామంటే మనము శిక్షకు పాత్రులం కాకుండా, బలహీనులం కాకుండా, నిద్రకు ఉపక్రమించకుండా ఉండినట్లు, నిద్ర అంటే మరణానికి పాత్రులం కాకుండా, నాశనం పొందకుండా ఉండినట్లుగా ఏదైనా పొరపాటు ఉంటే మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి, సరి చేసుకోవాలి. అంటే ఇప్పుడు యోగ్యంగా ఉండి ఆయన రొట్టె పాత్రలో పాలు పొందాలి. ఈ సత్యాన్ని మనం ఎరగాలి. సో ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏం పొందాలి? ఎవరు పొందాలి? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు. ఎక్కడ పాడతాం ఈ పాట? సువార్త కొడుకులో పాడతాం. నేను అంటాను సువార్త కొడుకులు కాదు, ఎక్కడ పాడాలి? సంఘంలో పాడాలి.
మన బ్రతుకులు ఏం కావాలి? మారాలి. ఎక్కడ లోపాలు ఉన్నాయో, మా ఏడ బాగానే ఉంటావులే, ఇంట్లో భర్తని ఎడతెడుతున్నావో అది మారు. అమ్మాయి బాయ్, ఇక్కడ మందిరంలో కూర్చున్నావులే, ఇంటికాడ అమ్మా నాన్న మాట ఉన్నావా? అక్కడ మార్పు చెందు. మార్పు చెందవలసిన విషయాల దగ్గర మార్పు చెందితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నాశనం కాకుండా తప్పిస్తాడు. రండి. సో ప్రేమ వదిలిన సంఘానికి ప్రభు ఏం చేస్తున్నాడు? వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరికిస్తున్నాడు. ఏమని? మారు మనసు పొందు. ఆ ఒక్క సంఘానికే కాదు, 5 సంఘాలతో అదే పదాన్ని రిపీటెడ్గా వాడుతూ వచ్చాడు. ఏ ఏ విషయాల్లో మారు మనసు పొందాలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రండి. ప్రేమను వదిలితే అక్కడ మారు మనసు పొందాలి అని హెచ్చరిక చేశాడు. ఆఖరిలో ఓ చిన్న ఆలోచన జ్ఞాపకం చేసి నేను ముగింపు చేయబోతున్నాను. అంటే అర్థం ఏంటంటే, ప్రేమ వదిలితివి అన్నాడు. ఉదయకాలం ప్రేమ వదిలిన వారి వ్యక్తిత్వం ఏంటో చెప్పుకున్నాం. నిజంగా నీవు నేను ప్రేమ విషయంలో మారు మనసు పొందితే ప్రేమ కలిగిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో జ్ఞాపకం చేస్తాను. ప్రేమ కలిగిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఒక చిన్న ఆలోచన లేక 3 మాటలు జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. రండి. మొదటిది, ప్రేమ కలిగిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనం చూద్దాం. మనమందరం ఎరిగిన 13వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక వెళదాం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం వచనం 4 చదువుదాం. చూడండి. 4 ప్రేమ దీర్ఘకాలము సహించును. అట్లయితే ప్రేమ కలిగిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? సహనం ఉంటుంది, సహిస్తారు. అర్థమైందా? మా అయ్యా వింటున్నారా? సహించుట ఉంటుంది. ప్రేమలో ఉండే వ్యక్తిత్వం ఏంటంటే సహనం. ఎంతకాలం? దీర్ఘకాలం. అంటే ఎన్ని రోజులు ఓర్చుకోవాలి నిన్ను అసలు? భర్త ఏమంటాడు భార్యని? ఎన్నిసార్లు చెప్తున్నాను అని భర్త భార్య మీద ఏం చేస్తున్నాడు? దాడి చేస్తున్నాడు. భార్య భర్త మీద తిరగబడుతుంది కదా. సహనం లేదు కుటుంబాలలో. ప్రేమ ఎవరిలో ఉంటుందో వారిలో ఏముంటుంది? సహనం. మన ప్రభు ఎవరు? ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఏం కలిగిన వాడుకున్నాడు? ఎంత సహించాడు? వీడు దెయ్యం పట్టినాడు అన్నారు లేదా? ఏం చేశాడు? సహించాడు. వీడు యూదా రాజు అని చెప్పుకుంటున్నాడు అని రాయండి అన్నాడు. ఏమన్నాడు? ఏం మాట్లాడలేదు, సహించాడు. వారు ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దారు, మొక్క మీద ముసుగు వేసి. ఏమన్నాడు? ఇంకా అంటారు వాళ్ళు, నిన్ను గుట్టింది ఎవరు చెప్పు అన్నాడు. అనలేదా? అంటే తెలీదా ఆయనకి? తెలీదా? తెలుసు. ఆయన్ని ఎగతాళి చేశారు. ఏం మాట్లాడాడు? ఆయన్ని తల మీద ముండ్ల కిరీటం కొట్టారు, సహించాడు. ముఖం మీద ఏం చేశారు? ఉమ్మూశారు. ఆయన ఏం చేశాడు? ఆ సహనం అనే పదానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాస్తూ అన్నాడు, వదకు తేబడు గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు అనేట గొర్రె. ఎలా మౌనంగా అంటే సహనములో ఏముంటుంది? మనలో మౌనం ఉందా? మాట అంటే మనం ఏం చేస్తాం? ఒక మాట అంటే ఎన్ని అందిస్తాం? 4 కొట్టిస్తాం కావాలంటే. మౌనం ఉంటుందా? ఆలోచన చేయండి. సహనములో మౌనం ఉంది. మౌనంగా ఉంటాం. దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ సహనం ఇస్తుంది. ప్రేమలో సహనం ఉంది. పేతురు రాసిన పత్రికలో జ్ఞాపకం చేయబడిన దినం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్నాడు. బాధపడ్డాడా? బాధ పెట్టాడు ఆయన. ఓమా, బాధపడ్డాడే కానీ ఎవరిని బాధ పెట్టలా. అంటే ఆయన బాధపడుతున్నా ఏం చేశాడు? ఆయన సహించాడు. దేన్ని బట్టి? అంతే. ప్రేమలో సహనం ఉంటుంది. మన ప్రియ ప్రభువులో ప్రేమ ఉంది. మనం ఎవరు? ఆయన పిల్లలమైతే మరి మనలో ఏముండాలి? తేల్చుకుందాం రా అనాలి. అంతేనా? ఇందాటి నుంచి వస్తాను, ఏంది నీ మాట్లాడేది అనాలా?
ఏమనాలి? సహనం. ఇంట్లో సహనం, మందిరంలో సహనం, సహించుట అనేది మన జీవిత లక్షణంగా ఉండాలి. రెండో మాట కడదాం. ఒకటి సహించుట, రెండవది అక్కడే 6వ వచనం చదువుదామా? అన్ని చాలా వివరించలేను, చాలా ఉన్నాయి. చూపించును. 6వ వచనం, దుర్నీతి విషయమై సంతోషపడక. సత్యమునందు సంతోషించును. అలాగైతే ఒకటి సహనం ఉంటుంది, రెండవది అంటే ప్రేమలో ఏముంటుంది? సంతోషం. ప్రేమ ఉన్న దగ్గర ఉంటుందా సంతోషం? పగ ఉన్న దగ్గర ఉంటుందా? పగ కలిగిన ఇంట్లో, పగ ఉన్న చోట పంచభక్ష పరాలు తిన్నా కానీ ఏముండదు, ఏం ప్రయోజనం ఉండదు. కానీ ప్రేమ కలిగిన చోట ఆ కూరలే రుచిగా ఉంటాయి అంట. పచ్చడి మెతుకులు కూడా ఎలా ఉంటాయి? రుచిగా ఉంటాయి. ఎక్కడ? అంటే ప్రేమలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. కొంతమంది చాలా రకరకాలు చేసి పెడతారు కానీ పెద్దగా ప్రేమ చూపించరు. తిన్నా కానీ ఏందో వాళ్ళు పిలిచారు వచ్చామన్నట్టు ఉంటుంది. కానీ అదే ప్రేమతో మాట్లాడతా, చక్కగా పలకరిస్తా, ఆప్యాయత చేస్తూ, ఆప్యాయత చూపిస్తూ కొద్దిగా అన్నం పెట్టి పచ్చడి మెతుకులు పెట్టినా అక్కడ ఏముంటుంది? గుర్తుపెట్టుకోండి, ప్రేమలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. మన ఇల్లు సంతోషంగా ఉండాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. ప్రేమ సంతోషాన్ని ఇచ్చింది. మన సంఘం సంతోషంగా ఉండాలంటే ప్రేమ ఉండాలి. అర్థమైందా? అయిపోయిన తర్వాత అబ్బా ఎంతసేపు చెప్పారు వాక్యం, మూత ముడుచుకొని నిలబడండి. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? సంతోషంగా ఒకరినొకరు పలుకరించుకుంటాం, వందనాలు చెప్పుకుంటాం, బాగున్నావు అక్క, బాగున్నావు అన్న, మాట్లాడుకుంటాం. ప్రేమలో ఏముంది? సంతోషం ఉంది. అయితే సంతోషం ఉంది కానీ ఈ ప్రేమ దేని యందు సంతోషపడదంట? అక్కడ ఏమన్నా చూడండి, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు. అది ప్రేమ సత్యాన్ని బట్టి సంతోషించింది, అంతేగాని దుర్నీతిని బట్టి, చెడుగును బట్టి ఎప్పుడు ప్రేమ సంతోషించదు. ప్రభు ప్రేమ దుర్నీతిని ఏం చేశాడు? ఆయన ద్వేషించాడు. ఆలోచన, నీతిని ప్రేమించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన దుర్నీతిని ద్వేషించాడు, నీతిని ప్రేమించాడు. అలాగైతే నీవు నేను కూడా దుర్నీతిని ద్వేషించాలి, సత్యాన్ని ప్రేమించాలి. సత్యమును బట్టి ప్రేమించు, ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది అంటాడు 3వ యోహాను పత్రికలో. సత్యాన్ని బట్టి ప్రేమించేవాడు. అట్లయితే సత్యముతో కూడిన ప్రేమలో ఏముంది? సంతోషం. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం, సంతోషాన్ని పంచుకుందాం. ప్రేమలో సంతోషం ఉంది, ప్రేమలో సంతోషం. ఒకటి ఏముంది? రెండవది ఏముంది? మూడవది సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం లేక 10వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం. పగ కలహమును రేపును. పగ కలహమును రేపును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఇందా చెప్పిన మాటకి ఈ మాటకి ఆపోజిట్ అనుకోకండి, దాని విషయం జ్ఞాపకం చేస్తాను. పగ కలహాన్ని రేపింది, ప్రేమ ఏం చేసింది? దోషములన్నిటినీ కప్పుద్ది. అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వీరి సంగతులు తెలుసుకొని వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఏం చేస్తారు? పబ్లిసిటీ చేస్తారు. దానివల్ల గొడవలు అల్లర్లు అవుతాయి. అర్థమైందా? ప్రేమ గలవాడు ఏం చేస్తాడంటే ఆ దోషాన్ని కప్పి దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నాకు చిన్న ప్రశ్న, నీవు కప్పుతున్నావు, ఇప్పుతున్నావా? అర్థమైందా? ఎంత బాధాకరమైన విషయాలు ఆలోచించండి. వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు అనవసరంగా బట్టబయలు చేసి వాళ్ళు నష్టపోవడానికి, ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతాం కొన్నిసార్లు. అర్థమైందా? ఆలోచన చేయండి. ప్రేమ ఏం చేసింది? కప్పు దోషాలన్నిటినీ. అదే మాట కొంచెం మార్పు చేసి పేతురు పత్రికలు ఏమన్నాడు చూడండి. పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం. పేతురు 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ప్రేమ అనేక పాపములు కప్పును అన్నాడు. ప్రేమ అనేక పాపములు కప్పును. ఈ మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సహనం ఉంటుంది ప్రేమలో, రెండవది సంతోషం ఉంటుంది ప్రేమలో, మూడవది సంపూర్ణ రక్షణ ఉంటుంది. అది అక్కడ ఉద్దేశం.
సంపూర్ణ రక్షణ కప్పుతుంది, దోషాలు పాపాలు కప్పుతుంది అన్నాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇలా జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏం చూస్తున్నాం మనం? ప్రేమ చూస్తున్నాం. ఆయన ప్రేమ చేత మన పాపాలన్నీ ఏం చేశాడు? అంతే, ఆయన కప్పేశాడు, కనబడకుండా చేశాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకని? ఆ పాపాలన్నీ ఆయన భరించాడు. మన పాపాలన్నీ నువ్వు అటు చేసావు, ఇటు చేసావు, నువ్వు అట్టాడుదానివి, ఇట్టాడుదానివి, నువ్వు అట్టాటోడివి, ఇట్టాటోడివి అని చెప్పాడా? అని చెప్పడా? ఏమన్నాడు? మనందరి పాపములకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మన పాపాలు ఆయన మోసుకొని వెళ్ళాడు. మన పాపాలన్నిటినీ ఆయన కనబడకుండా కప్పివేశాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరంగా చేశాడు. సముద్ర అగాధముల వాటిని పడవేశాడు. కనబడతాయా? కనబడవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన తోటి వారి జీవితాలు ఏదైనా పొరపాట్లు ఉంటే మనం ఏం చేయాలి? వాటిని కప్పడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రేమతో విప్పి అల్లరి చేసి, కుటుంబాలు అల్లరి చేసి అలాగా గందరగోళం చేసేవారు ఉండకూడదు. అవసరమైతే వారి కొరకు ప్రార్థన చేయాలి. మాత్రమే కాదు, ఒకవేళ నీ చేత అయితే వీళ్ళు ఏం చేయాలి? నువ్వు చేస్తున్న తప్పు నాన్న, అట్లా చేయకూడదు అయ్యా అన్న, ఇట్లా చేయకూడదు అని హెచ్చరిక చేయగలగాలి. ఒకసారి నువ్వు చెప్పు, వినలేదా? మరొక సహోదరుని తీసుకొని వెళ్ళు. ఏ విధంగానైనా గద్దించి ప్రేమ చేత వారిని సరిచేయడమే మంచిది. కానీ వినండి, వారి జీవితాలు బయటికి పబ్లిసిటీ చేయడం మంచిది కాదు. సత్యమును బట్టి సంతోషించాలి, దోషాలను ఏం చేయాలి? కాపాలి. పొరపాటు చేసిన తొందరపాట్లు ఉంటాయి జీవితంలో, దాన్ని వాళ్ళ కుటుంబం ఎట్టాడిది, వీళ్ళ కుటుంబం ఎట్టాడిది అని మనం ఆ విషయాలు ఈ విషయాలు అనవసరం గలిబిలి చేయకూడదు. మనం వివేకం కలిగి ప్రేమతో వాటిని ఏం చేయాలి? కాపాలి. మన తోటి సహోదరుడు కదా. ఇలా చెప్పనా, నీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే నువ్వు బజార్లోకి చెప్తావా? చెప్తావా? నీ బిడ్డ తప్పు చేస్తే అందరూ చెప్తావా? పోయి చెప్పు కదా. కానీ బయట వాళ్ళ దగ్గర జరిగితే అస్సలు ఎన్ని జరగాలో ఎన్ని చేయాలని చేస్తాం. తప్పు. మనం ప్రేమ గలవారమైతే ఏం చేయాలి? దోషాలు కప్పాలి. కప్పడం అనేది దాని అర్థం ఏంటంటే వాటి కొరకై దేవుని సందులో ప్రార్థన చేసి వాటి నుండి వారు మార్పు చెందేట్టుగా వారి విషయమై బాధ్యత వహించాలి. మనం ప్రేమ అనేక దోషాలను కప్పితే. నీ భర్తలో పొరపాట్లు ఉన్నాయా? కప్పు. నీ భార్యలో పొరపాట్లు ఉన్నాయా? కప్పు. కొంతమంది అనవసరంగా నా భర్త అంటాడు, ఇట్లా అంటాడు, నా భార్య అట్లాంటిది ఇట్లాంటిది అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. ప్రార్థన ద్వారా వాటిని కప్పు. జీవితాలు మార్పు పొందడానికి ప్రార్థన చేయి, అది చాలా ప్రాముఖ్యం. సో ప్రేమ కలిగిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ప్రేమ వదిలిన వారి వ్యక్తిత్వం చెప్పాను. ప్రేమ కలిగిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? సహనం ఉంటుంది. రెండవది సంతోషం ఉంటుంది. మూడవది కప్పేవారుగా ఉంటారు. సంపూర్ణ రక్షణ కలిగించేవారుగా ఉంటారు. ఆ యొక్క నేనేం చెప్పుకున్నా ఎవరికి చెప్పదు అని. వినండి, కొన్నిసార్లు మాకు సంఘంలో వాళ్ళు అన్నోళ్ళకైనా బాధ్యతైన వాళ్ళకి మాకైనా చెప్తుంటారు కొన్నిసార్లు, మా పరిస్థితులు ఎలా ఉన్నాయన్న. సేవకులకు చెప్పుకోవడం తప్పని కాదు, సంఘ నాయకులు చెప్పుకోవడం తప్పని కాదు. వాళ్ళు కూడా ఏం చేయాలి? వాటిని కప్పాలి. ఎందుకు చెప్తారు? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని చెప్తారు. అంతేగాని వాళ్ళు ఇట్లా అని సంఘంలో వాళ్ళందరికీ చెప్పడానికి కాదు. మాకు చెప్పేది ఎందుకంటే మేము చెప్తాం కొన్నిసార్లు, మీరు ఏం చెప్పినా మా దగ్గర ఉంటుంది తప్ప ఎవరి దగ్గరికి వెళ్దామని చెప్తాం. మా దగ్గర కాకుండా ఎవరికైనా మీరు చెప్తే వాళ్ళ ద్వారా వెళ్తే మేము దాని దాక్షణం కాదు. అర్థమైందా? కానీ సేవకులైన పెద్దలమైన మీ లోపాలు, మీ కుటుంబ పరిస్థితులు చెప్పినప్పుడు వాటిని ఏం చేస్తాం? మేము ప్రార్థన చేస్తాం. వాటి కొరకు వాటిని కప్పి ఉంచుతాం, ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు హెచ్చరిక చేస్తాం, కుటుంబంతో కౌన్సిలింగ్ ఇస్తాం. కొన్నిసార్లు అది చేయాలి. కానీ ఊరికే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి పోయి చెప్పుకొని, కొంతమందికి ఒక లక్షణం ఉంది, ఏమనంటే చెప్పుకుంటే బాధ తీరుద్దని ఉట్టిదే. చెప్పుకుంటే బాధ తీరేది కాదు, బాధ ఏమైంది? ఎక్కువ అయితే. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి చెప్పుకునే ప్రయత్నం చేయకండి. ప్రజలతో చెప్పొద్దు. ఎవరితో చెప్పండి? ప్రభుతో చెప్పండి. అప్పుడే క్షేమాన్ని పొందుతాం. సో ప్రేమలో భద్రత ఉంది, సంపూర్ణ